19 మే నుంచి 23 మే వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీసీ గ్రూప్స్ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ సమావేశం ఎక్కడ జరుగుతున్నది? 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ సమావేశం ఎక్కడ జరుగుతున్నది? ఆన్సర్ కొచ్చి. 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ మరియు పర్యావరణ మరియు పరిరక్షణ కమిటీ యొక్క 26వ సమావేశం మే 20 నుండి 30 తేదీలలో కొచ్చిలో జరుగుతున్నది. ఈ సమావేశంలో అంటార్కిటికాలో కొత్త పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనట్లు భారత్ అధికారికంగా ప్రకటించనున్నది. భారతదేశం అంటార్కిటికాలో 2 క్రియాశీల పరిశోధన కేంద్రాలను కలిగి ఉంది. అవి మైత్రి మరియు భారతి. కొత్త పేలుడు పదార్థాల బిల్లు 2024 తీసుకురావడం జరిగింది. పేలుడు పదార్థాల చట్టం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? ఆన్సర్ 1984. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యం ప్రమోషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదించిన ప్రకారం భారత ప్రభుత్వం పేలుడు పదార్థాల చట్టంలో కొన్ని మార్పులు చేసి 1884ని కొత్త పేలుడు పదార్థాల బిల్లు 2024తో భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ నిబంధనలు నవీకరించడానికి, ఉల్లంఘనలకు జరిమానాలు పెంచడానికి మరియు పేలుడు పదార్థాలకు సంబంధించిన లైసెన్స్ విధానాలు క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడుతుంది. గగన్ స్ట్రైక్ 2 పేరుతో భారత సైన్యం మరియు భారత వైమానిక దళం ఏ రాష్ట్రంలో సంయుక్త విన్యాసాలను నిర్వహించారు? ఆన్సర్ పంజాబ్. ఇండియన్ ఆర్మీ కార్ప్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన గగన్ స్ట్రైక్ 2 ఉమ్మడి వ్యాయామాలు పంజాబ్లో జరిగాయి. ద్రవ ఆక్సిజన్ను ఉపయోగించి SR-75 అనే క్యాండిల్ మైనపుతో నడిచే రాకెట్ను ఏ దేశం ఇటీవల విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ జర్మనీ. పారాఫిన్ లిక్విడ్ ఆక్సిజన్తో రాకెట్కు ఇంధనం అందించడం ద్వారా జర్మనీకి చెందిన హై ఇంపల్స్ ఈ ఘనత సాధించింది. ఈ వినూత్న విధానం ఉపగ్రహ రవాణా ఖర్చులు తగ్గించడమే కాకుండా జర్మనీ యొక్క అంతరిక్ష పరిశ్రమ పురోగతికి దోహదపడుతుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సుబోధ్ కుమార్. తమిళనాడు కేడర్కు చెందిన 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఏఎస్ అధికారి సుబోధ్ కుమార్ ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా నియమితులయ్యారు. 6వ అంతర్జాతీయ వార్తాపత్రిక రూపకల్పన పోటీలో ఏ వార్తాపత్రిక అత్యున్నత గౌరవాన్ని పొందింది? 6వ అంతర్జాతీయ వార్తాపత్రిక రూపకల్పన పోటీలో ఏ వార్తాపత్రిక అత్యున్నత గౌరవాన్ని పొందింది? ది హిందూ. ద హిందూ 6వ అంతర్జాతీయ వార్తాపత్రిక రూపకల్పన పోటీలో విజయం సాధించింది. నీరజ్ చోప్రా యొక్క అదటి పరాక్రమమైన దాని ఫ్యూచర్ కోసం బెస్ట్ ఆఫ్ షో మరియు గోల్డెన్ బెస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ పేజ్ వంటి అవార్డులను కూడా ఇది గెలుచుకుంది. ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2024 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ నెదర్లాండ్. ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2024 మే 13 నుండి మే 15 వరకు నెదర్లాండ్లోని రోటర్డామ్లో జరిగింది. ఈ ఈవెంట్లో తొలిసారిగా భారత్ సొంతగా ఒక పెవిలియన్ను ఏర్పాటు చేసింది. భారత్ ఫ్రాన్స్ సంయుక్త సైనిక వ్యాయామం శక్తి యొక్క 7వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ మేఘాలయ. మేఘాలయలోని ఉమ్రేలో భారత్ ఫ్రాన్స్ సంయుక్త సైనిక వ్యాయామం శక్తి 7వ ఎడిషన్ నిర్వహిస్తున్నారు. ఈ సైనిక విన్యాసాలు 2024 మే 13 నుండి 26 వరకు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు 2 దేశాల మధ్య శక్తి అనే సైనిక వ్యాయామం నిర్వహిస్తారు. దీని చివరి ఎడిషన్ నవంబర్ 2021లో ఫ్రాన్స్లో జరిగింది. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో భారత్కు చెందిన ఎన్ని యూనివర్సిటీలకు స్థానం దక్కింది? ఆన్సర్ 65. ప్రపంచవ్యాప్తంగా భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యున్నత పనితీరును కనబరుస్తున్న సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 65 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు దక్కింది. ఐఐటీలు, ఐఎంలు ఇందులో ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థగా నిలిచింది. అంతర్జాతీయ పరంగా గతేడాది 419 ర్యాంక్ నుంచి ప్రస్తుతం ఇది 410వ ర్యాంకు చేరుకుంది. హార్వర్డ్ యూనివర్సిటీకి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. హార్వర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ టాప్ 10లో అన్ని అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు నిలిచాయి. ఐఏఎస్సికి 501వ ర్యాంక్,
ఐఐటి ముంబైకి 568వ ర్యాంక్. ప్రపంచంలో ఈ విద్యా సంస్థకు 410వ ర్యాంక్ లభించింది. 2024 జనవరి మార్చి త్రైమాసికంలో దేశ నిరుద్యోగత రేటు ఎంత శాతానికి తగ్గింది? 6.7%. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ ల్యాండ్.